కానీ ఇప్పుడు ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు షర్మిల గారు మాట్లాడుతున్న తీరు కానీ అనుసరిస్తున్న విధానాలు కానీ కొంతమందికి ఇంకా మింగుడు పడట్ల. దేనికన్నా ఎందుకు మింగుడు పట్ల? నిజాలు చెప్పినందుకు మింగుడు పట్టలేదు మీకు? నిజాలు ఏమున్నాయి దాంట్లో? ఏం అబద్ధాలు చెప్పి మీరు పలాందని చెప్పండి, నేను చెప్తాను. తెలంగాణలో పార్టీని పెట్టుకున్నారు, పార్టీ క్లోజ్ చేసుకున్నారు, మళ్ళీ ఆంధ్రప్రదేశ్కి వచ్చారు. ఆంధ్రప్రదేశ్లో ఎవరికి అగైనెస్ట్ గా పెట్టారు? ఎవరికి అగైనెస్ట్ అంటే ఎవరికి? ఇప్పుడు వైసీపీకో, టీడీపీకో, బీజేపీకో, జనసేనకి అగైనెస్ట్ కాదన్న. ప్రజలకి మంచి చేయాలని పార్టీ ఉన్న పార్టీలో జాయిన్ అయింది. కాంగ్రెస్ పార్టీ దశాబ్దాల నాటి చరిత్ర ఉన్న పార్టీ. మా కుటుంబాన్ని ఇబ్బంది పెట్టిన కాంగ్రెస్ పార్టీని నేను తీవ్రంగా వ్యతిరేకిస్తాను అని చెప్పి 2016లో ఆవిడ పాదయాత్ర చేసినప్పుడు, 2014 ఐ థింక్ 2013-14 ఆ టైంలో ఆవిడ పాదయాత్ర చేసినప్పుడు, అదేవిధంగా 19 ఎన్నికలకు ముందు ఆవిడ తన అన్నకి సపోర్ట్గా మాట్లాడుతున్నప్పుడు చాలా విషయాలు కాంగ్రెస్ పార్టీకి అగెనిస్ట్గా మాట్లాడారు. అవును, మాట్లాడారు కదా, మాట్లాడారు. మరి అలాంటి కాంగ్రెస్ పార్టీని ఇవాళ వెళ్ళింది, కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళి ఆవిడ నేను ఏపీసీసీ అధ్యక్షురాలుగా మా అన్న మీద నేను సమరశంకరం పూరిస్తున్నాను అని చెప్పి మాట్లాడడం అనేది అప్పుడు దాకా నాకు అర్థమైంది మీరు అడిగిన క్వశ్చన్. ఎప్పుడైతే వైఎస్ఆర్సీపీలో ఉన్నప్పుడు షర్మిల గారు పాదయాత్ర చేశారో అప్పుడు దాకా ఆమె ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్నారా లేరన్నా? లేరు. వాళ్ళన్న ఎంపీగా ఉన్నారు, వాళ్ళ తండ్రి ముఖ్యమంత్రిగా చేశారు. అవునా? వాళ్ళ అన్న ఎవరైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారో, జగన్మోహన్ రెడ్డి గారు షర్మిలమ్మకి ఏదైతే ఫీడ్ చేశారో, ఇది జరిగిందని చెప్పి తప్పుడు సమాచారం ఇచ్చి ఆమె మైండ్స్ని కానీ ఎవ్రీథింగ్ కానీ ఆమె డస్ట్ పడేలాగా ఇచ్చేసి చేయటం వల్ల అప్పుడు ఆమె అలా మాట్లాడాల్సి వచ్చింది. ఆ తర్వాత ఆమె రియలైజ్ అయ్యి ఇప్పుడు నిజాలు కనుక్కొని నిజాలు బయట పెడుతుంది. అంటే ఇప్పుడు మా అన్న దుర్మార్గుడు, కాంగ్రెస్ పార్టీ వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఏమీ చేయలేదని మీరు ఇప్పటికీ నమ్ముతున్నారా? జగన్మోహన్ రెడ్డి చేయటం ఉందన్న, జైల్లో పెట్టింది మా పార్టీ కదా, ఎందుకు పెట్టిన? మరి దాంట్లో అందరికీ తెలిసినవే కదా, కొత్తదనం ఏం లేదు దాంట్లో. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని జైల్లో పెట్టింది కాంగ్రెస్ పార్టీయే. ఎందుకు పెట్టిందని మీరు ఎందుకు అడగట్లా? వైఎస్ఆర్ కొడుకైనా ఇంకోటి కూడైనా తప్పు చేస్తే శిక్షించాలా, శిక్షించకూడదా? ఓకే, తప్పు చేసి శిక్షించాలి. ఆయన అవినీతి చేశాడు, జైల్లో పెట్టిన. ఇప్పుడు నిరూపించలేదు కదా, ఇప్పటికీ జరుగుతున్నాయి. ఇప్పుడున్న గవర్నమెంట్ ఎవరిది? ఇప్పుడున్న గవర్నమెంట్ బీజేపీది. మరి చేతగానితనం, వాళ్ళ చేతగానితనాన్ని మా పార్టీలో ఉంది. మా పార్టీ ముఖ్యమంత్రి కొడుకు అయినా, మా పార్టీలో ఎంపీగా చేసినా ఆయన తప్పు చేశాడు కాబట్టి, ఆరోపణలు వచ్చినాయి కాబట్టి మేము అరెస్ట్ చేసి జైల్లో పెట్టి ఇన్వెస్టిగేషన్ చేయమని చెప్పి కేసు పెట్టి ఇచ్చేసినాం. ఇప్పుడు 10 సంవత్సరాలు దాటింది. మరి బీజేపీ తేల్చాలి కదా. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యాడు, దిగిపోయాడు, అంతకుముందు మళ్ళీ లేడు. అసలు ఆయన తప్పు చేశాడా చేయలేదని చెప్పి వీళ్ళు తేల్చాలి కదా. నేను ఎక్కడ మాట్లాడుతున్నానంటే, షర్మిల గారు ఈ రోజున కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళిన తర్వాత పార్టీని సమర్థించుకోవటం, ఆ పార్టీ సిద్ధాంతాలు ముందుకు రావడం ప్రధానం. అన్న షర్మిలమ్మ మళ్ళీ ఆవిడ వెనకాల వెళ్ళి మీరు సపోర్ట్ చెప్తా, అది కూడా చెప్తా. షర్మిలమ్మ గారు రియలైజ్ అయ్యారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ గారు చనిపోయినప్పుడు ఆయన బయటకు వచ్చే స్టేట్మెంట్ ప్రత్యక్షంగా పరోక్షంగా ఏమి ఇచ్చారు? రిలయన్స్ వాళ్ళే మా నాన్నని చంపారు అని చెప్పి ప్రజల్ని ఎంకరేజ్ చేసి వాళ్ళ పెట్రోల్ బంకులు, వాళ్ళ ఆస్తులు మొత్తం తగలబెట్టించారు. అది ఎప్పుడు తగలబెట్టించారు. ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత వాళ్ళతో చట్టా పట్టాలు వేసుకునేదో సాంగ్ ఉంటుంది, ఆ సాంగ్ వేసుకుని స్నేహితుల్లాగా తిరిగారు. షర్మిలమ్మకి అర్థమైంది, అంటే జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు ఏదైతే షర్మిలమ్మకి ఫీడ్ చేశారో అది మొత్తం రాంగు. ఢిల్లీ వెళ్ళలేదా ఆవిడ? అప్పటి వరకు ఆ రోజు ఢిల్లీ వెళ్ళలేదా ఆవిడ? ఢిల్లీ వెళ్ళినా సోనియా వన్ టు వన్ ఎవరు మాట్లాడారన్న? జగన్మోహన్ రెడ్డి గారు కూర్చొని మాట్లాడుకున్నారు. అయినా షర్మిలమ్మకి జగన్ అన్న అంటే అంత ప్రేమ అనురాగులు అప్పటికి మొన్నటిదాకా అంతే కదా. ఆయన ఏం చెప్పి నిజమని నమ్ముతారు కదా. ఇప్పుడు మీరున్నారన్న, మీ నాన్నగారు కానీ, మీ వైఫ్ కానీ, మీ కొడుకు కానీ, కూతురు కానీ నాన్న ఇదని చెప్తే మీరు నమ్మరా? ఎందుకని? వాళ్ళ మీద గుడ్డి ప్రేమ. వాళ్ళు తప్పు చేసి సమర్థిస్తారు. ఆ రోజుల్లో కూడా అన్నంటే షర్మిలమ్మకి అంత ప్రేమ. అందుకని జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పినా కానీ షర్మిలమ్మ నిజమని నమ్మింది. సోనియా గాంధీ గారు చెప్పినా కానీ, లేదంటే మన్మోహన్ సింగ్ గారిని చెప్పినా కానీ, ఎవరు చెప్పినా కానీ ఆమె వినిపించుకోవాలి. ఎందుకు వినిపించుకోలేదు? లేదు మా అన్న నిజమే చెప్తాడు, మా అన్న మంచిగా అప్పటిదాకా అనుకుంది. పోను వాళ్ళ నాన్నగారు లేరు, తర్వాత వాళ్ళు ఇదయ్యారు, ఆస్తులు పంచ దగ్గర కానీ గొడవ చూస్తూ పోతూ ఉంటే, వాళ్ళ అన్న చేసే పనితీరుని కానీ, వాళ్ళ అన్న బిహేవియర్ కానీ చూస్తూ ఉంటే మా అన్న ఇంత కన్నింగ్ అని చెప్పి ఆమె రియలైజ్ అయింది. చరిత్ర చూసుకుని దీని వెనకాలంతా కూడా వేరే పార్టీ ఉంది అని చెప్పి గట్టిగా మాట్లాడుతున్నారు. ఏ పార్టీ నుంచి కొంత తీసుకున్న తర్వాత ఇవన్నీ ఏ పార్టీ
ఏ పార్టీ అనేది నేను ఎందుకు బయట డాడీ, చెప్పాలి? పర్లా, అది ఏ- జర్నలిస్ట్ గా నేను కొన్ని విషయాలు నేను బయట చెప్పకూడదు. ఆహా. అది మీకు తెలుసు కదా. ఏ ఉందా లేదా అనేది. సరే ఏ పార్టీ మీరు అనుకున్న ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో అధికారంలో ఉన్న ఒక పార్టీ. టీడీపీ పార్టీ దగ్గర డబ్బులు తీసుకుంది అంటున్నారు అవును. మీరు. సరే ఎవరిటోళ్ళు తీసుకుంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్న టైంలో తీసుకుంటే మరి ఎందుకు ప్రూవ్ చేయాలి ఇల్లు? మరి ఎందుకు ప్రూవ్ చేయాలా? దాన్నే ఉన్న ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అనుకో ఆ పిల్ల బ్యాచ్, ఆ సాడిస్ట్ బ్యాచ్ ఇలాంటి రూమర్స్ ప్రతిదీ చేశారు. చాలా సేపు జగన్మోహన్ రెడ్డి గారిని ఆయన్ని మాట్లాడుతున్నారు తప్పించి చంద్రబాబు గారి మీద కానీ పవన్ కళ్యాణ్ మీద. మొదటిది. రెండోది, మీరు మొన్న బడ్జెట్ తప్పించి ఏం మాట్లాడలేదు అంటున్నారు. రైట్. ఇప్పుడు దాని మీద కూడా ఏపీలో ఉన్న పార్టీలు దాని మీద కూడా మళ్ళీ ఎదుటి వాళ్ళకి తగులుతుందేమో, వాళ్ళు ఏమన్నా బాధపడతారేమో అన్నట్టుగా ఆ ప్రెస్ కాన్ఫరెన్స్ ఎందుకు మళ్ళీ ఆ దాంట్లో కూడా ఆ ప్రెస్ కాన్ఫరెన్స్ లో కూడా ఏం మాట్లాడారు? ఎంతసేపు మాట్లాడారు ఏపీ బడ్జెట్ గురించి? మీరు ఇచ్చిన హామీలు ఏమైనా, మీరు ఇచ్చిన అలొకేషన్స్ ఏంటని మాట్లాడారు. ఆ తర్వాత మళ్ళీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వచ్చేసారు. మరి బడ్జెట్ అంటే ఏంటి? బడ్జెట్ అంటే అంతే కదా. ఇప్పుడు ఒక రాష్ట్ర ఆర్థిక బడ్జెట్ అంటే ఏముంటుంది? ఎంత రెవెన్యూ వస్తుంది, ఎంత ఎక్స్పెండిచర్ పెడుతున్నారు, ఆ ఎక్స్పెండిచర్లో క్యాపిటల్ కోసం ఎంత ఎక్స్పెండిచర్ పెడుతున్నారు, రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఎంత పెడుతున్నారు, నథింగ్ బట్ పథకాల కోసం ఎంత పడుతున్నారు ఏందని చెప్పి మొత్తం చూడటమే కదా. సో అవన్నీ చూసాక మేడం అనాలిసిస్ చేసి మీకు చెప్పింది. అవునా? అంతకంటే ఇంకేం పెడతారు? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని ఆయన కాకుండా ముఖ్యమంత్రి ఎవరు? నారా చంద్రబాబు నాయుడు గారిని, లేదంటే పవన్ కళ్యాణ్ గారిని, లోకేష్ గారిని బండబూతులు మేము తిట్టాలా? నేను తిట్టమని అనట్లేదు. మరి బడ్జెట్ అంటే బడ్జెట్లో పెట్టిని ఫస్ట్ వచ్చి ఎవరు అపోజ్ చేశాడు? షర్మిలమ్మ బయటకు వచ్చి మాట్లాడింది. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తున్నారు? ఆయన మాట్లాడారు. ఎప్పుడు మాట్లాడారు? మేము పెట్టిన తర్వాత బయటకు వచ్చి తెల్లారిన తర్వాత మాట్లాడారు. ఆయన ఫస్ట్ స్పందించింది ఎవరు? మేమే కదా. నా షర్మిలమ్మగా నిన్న కాక మొన్న విజయవాడ వరదలు వస్తే ఎవరేం చేశారు? మేము గవర్నమెంట్కి ఆ టైంలో ఎగనెస్ట్ మాట్లాడకూడదు కాబట్టి వాళ్ళని ఎంకరేజ్ చేయాలని చెప్పి, వాళ్ళని పని చేసుకోమని చెప్పి మా తరఫున సాయం మేము చేసి, మేము గ్రామాల్లో మా శరణమ్మ తిరిగి పరిస్థితి అనాలిసిస్ చేసుకొని గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్ళి ఆమె కొంత సహాయం చేసింది. ఆ తర్వాత బయటకు వచ్చి 2-3 రోజులు సంఘటన అయిపోయిన తర్వాత అప్పుడు చెప్పింది ఏమని? వరద వచ్చింది, మీరు ముందెందుకు ఏం చేస్తున్నారు, ముందెందుకు ఇన్ఫార్మ్ చేయలేదు? అప్పుడు మా మేడం ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడింది. ఎందుకు? ఆ క్షణంలో మనం రాజకీయం చేయకూడదు, ప్రజల్ని సేవ చేయాలి, వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు, వాళ్ళని కాపాడుకొని వాళ్ళని మంచి జీవనాన్ని ఇవ్వాలి అని చెప్పి ఆ టైంలో సేవ చేశారు. ఆ తర్వాత ఆమె బయటకు వచ్చి మాట్లాడింది. అంటే ఇక్కడ మెచ్యూర్డ్ పర్సన్ చేసే రాజకీయం, చేసే రాజకీయం. నేను ఒకటి చెప్తాను. ఎటువంటి విమర్శలు వచ్చినా, కాంగ్రెస్ పార్టీ నుంచి విమర్శలు వచ్చినా అవి కాన్సన్ట్రేషన్ ఎక్కడ ఉంటుందంటే మాజీ ముఖ్యమంత్రి మీదే ఉంటుంది. ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం మీద. ప్రభుత్వం ఫామ్ అయ్యి ఎన్ని నెలలు అవుతుంది? మేము జగన్మోహన్ రెడ్డి గారు లాగా శాడిస్టు ప్రజాప్రతినిధి కాదు. మా షర్మిలమ్మ మెచ్యూర్డ్ పర్సన్. ఎప్పుడు ఎలా స్పందించాలో ఆమెకు తెలుసు. ఓకే. గవర్నమెంట్ వచ్చి 6-7 నెలలు 8 నెలలు అవుతుంటే ఇప్పుడే వాళ్ళ మీద అడగడం దేనికి? వాళ్ళు చేస్తున్నారు. 2019 to 2024 రాష్ట్రం నాశనం అయిపోయిందని కాంగ్రెస్ పార్టీ తెలుసు, రిమైనింగ్ పార్టీలు కూడా తెలుసు. వాళ్ళు చిన్నగా గాడిలో పెడుతున్నారు. ఇంకా చెప్పాలంటే ఐఏఎస్లు కానీ, ఐపీఎస్లు కానీ, రిమైనింగ్ ఏదైతే గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నారో ఇంతవరకు వాళ్ళ మీద వాళ్ళకి కంట్రోల్ రాలా. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు అంత నాశనం చేశారు. అది మాకు తెలుసు కాబట్టే కూటమి ప్రభుత్వానికి షర్మిలమ్మ తగినంత సమయం ఇస్తుంది. సమయం ఇస్తానే ఆ చేసిన 6-7 నెలల పాలనలో ఏమైనా మిస్టేక్లు ఉంటే బయట పెట్టి చూపిస్తుంది. అంతకంటే మేమేం చేయగలం ఇంకా? అవును. అంటే పొద్దుగులు నారా చంద్రబాబు నాయుడు గారిని తిట్టడమో, లేదా పవన్ కళ్యాణ్ తిట్టడమో, లేదా లోకేష్ గారిని తిట్టడమో అంటే మళ్ళీ క్లారిటీ ఇస్తున్నా, కాంగ్రెస్ పార్టీ పని కాదు కదా. అంటే కూటమి ప్రభుత్వంలో ఉన్న లోపాలని బయట పెట్టమని అడుగుతున్నారు తప్పించి నేను అడుగుతోంది కూడా అదే. ఎక్కడన్నా ప్రాబ్లం ఉంటే వాటి గురించి మాట్లాడండి. కానీ ప్రతిసారి ప్రతి సందర్భంలో కూడా షర్మిల గారు వచ్చినప్పుడల్లా వైఎస్ జగన్మోహన్ రెడ్డికి తనకు మధ్య ఉన్న గొడవలు ఇవన్నీ కూడా మొన్న మధ్యన మళ్ళీ మాట్లాడుతూనే రాజకీయాల గురించి మాట్లాడితే ఎవరు క్వశ్చన్ చేయరు. కానీ రాజకీయాల కంటే కూడా సోషల్ మీడియా వ్యవహారాలు నా మీద బురద జల్లారు, గతంలో బురద జల్లారు ఈ రకంగా. సో ఇవాళ అదే పరిస్థితి. అప్పుడే కనుక నేను చెప్పినప్పుడు అరెస్ట్ చేస్తుంటే ఈ రకమైన పరిస్థితులు ఈరోజు ఎదురై ఉండేవి కాదు కదా అని చెప్పి ఆవిడ మాట్లాడుతున్నారు. ఇందులో నిజంగా దాంట్లో తన సొంత చెల్లెల్ని సోషల్ మీడియా ద్వారా తిట్టించాల్సిన అవసరము వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఉంటుందా? ఎందుకు ఉంటుంది? అవసరం ఏంటి? 2024